దుబాయ్ ఇప్పుడు వాస్తవంగా దుబాయ్ మీద మొన్న ఇరాన్ భారీ ఎత్తున దాడులు చేసింది. దాదాపుగా అది వాడిన బాంబులు మిస్సైళ్లలో అత్యధికంగా దుబాయ్ మీదనే వేసుకొచ్చింది, యుఏఈ మీదనే వేసుకొచ్చింది. తర్వాత ఇంకో పక్కన ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది, ఇప్పుడేమి ఇరాన్ ఎవరి మీద దాడులు చేయట్లేదు. అదే సందర్భంలో వాటిని రిపేర్ చేసుకుని దుబాయ్ సెటరేట్ చేస్తుంది. ఈవెన్ మోడీ కూడా దుబాయ్లో రేపు ఈ యూరప్ దేశాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ట్రాన్సిట్ అవుతారన్నటువంటి ప్రచారం కూడా ఉంది. అయితే ఏమైందో తెలియదు కానీ దుబాయ్ ఎయిర్పోర్ట్కి రావద్దని పాసెంజర్లకి, ఫ్లైట్ పాసెంజర్స్కి హెచ్చరిక జారీ చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. స్టే అవే, దూరంగా ఉండండి ఎయిర్పోర్ట్కి అన్నటువంటిది. ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అన్నటువంటిది, లేదా రీరూట్ అవుతే మిడ్ ఎయిర్ అక్రాస్ గల్ఫ్కి వచ్చేటటువంటి వాటికి రీరూట్ అవుతాయి అన్నటువంటిది ప్రకటించుకొచ్చారు. ఏం జరిగింది అన్నటువంటిది అయితే ఎవరికి అర్థం కాని పరిస్థితి, మనం చెప్పట్లేదు, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి మీడియా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి అంశం.